రీసెంట్‌గా అండ్ ప్రీవియస్‌గా ఓటీటీలో రిలీజ్ అయ్యి మంచి రెస్పాన్స్‌ని తెచ్చుకున్న ది 7 బెస్ట్ మూవీస్‌నైతే సజెస్ట్ చేయబోతున్నాం. అయితే కంటెంట్‌లోకెళ్ళబోయే ముందు ఇంకా ఎవరైనా మన మూవీ కంటెంట్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. డీటెయిల్స్‌లోకి వెళ్తే నెంబర్ 1 ల్యాండ్ ఆఫ్ బ్యాడ్ ఇదొక యాక్షన్ థ్రిల్లర్ అండ్ ఈ మూవీని యూఎస్ఏలో జరిగిన రియల్ ఇన్సిడెంట్‌ని బేస్ చేసుకొని అయితే తీశారు. అయితే మూవీ బేసిక్ ప్లాట్ వచ్చేసి యూఎస్ ఆర్మీలో డెల్టా ఫోర్స్ నుంచి ఇంటర్నేషనల్ ఇంటెలిజెన్సీ కోసం పనిచేసే ఒక స్పై పర్సన్ ల్యాండ్ ఆఫ్ బ్యాడ్ అనే ప్లేస్ లో చిక్కుకుంటాడు. అయితే తనని కాపాడడానికి యుఎస్ఏ ఆర్మీ ఒక టీమ్ ను పంపిస్తుంది. అయితే ఈ ప్రాసెస్ లో ఆ పర్సన్ ని వీళ్ళు కాపాడారా లేదా అండ్ ఆ టీం ఎలాంటి ప్రాబ్లమ్స్ ని ఫేస్ చేసింది, నెక్స్ట్ ఏం జరిగింది అన్నదే స్టోరీ లైన్. అయితే మూవీ స్టార్టింగ్ ఒక 30 మినిట్స్ మాత్రం ఎలాంటి హై మూమెంట్స్ లేకుండా చాలా ఫ్లాట్ గా వెళ్తుంది. బట్ వన్స్ 30 మినిట్స్ గడిచాక మెయిన్ పాయింట్ కి వెళ్ళి నెక్స్ట్ ఏం జరుగుతుందన్న క్యూరియాసిటీని బిల్డ్ చేసుకుంటూ ప్రీ క్లైమాక్స్ వరకు అన్ప్రెడిక్టబుల్ గా అయితే వెళ్తుంది. లిటరల్లీ మూవీలో వచ్చే ఒక్కొక్క యాక్షన్ సీన్ అయితే మనల్ని సీట్ ఎడ్జ్ లో కూర్చోబెడుతుంది. నిజంగా గూస్ బంప్స్ తెప్పించే యాక్షన్ సీన్స్ అయితే ఉంటాయి. లిమిటెడ్ క్యారెక్టర్స్ తో ఈ మూవీ లిటరల్లీ మనల్ని ఒక లూప్ లోకి తీసుకువెళ్ళిపోతుంది. ప్రీ క్లైమాక్స్ కూడా అన్ప్రెడిక్టబుల్ గా అయితే ఎండ్ అవుతుంది. అయితే మీరు ఈ మూవీని ఇప్పటి వరకు వాచ్ చేయకపోయి ఉంటే ప్రెజెంట్ ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతుంది. డోంట్ మిస్ ఇట్. నెంబర్ 2 ఎబిగైల్ ఇదొక హర్రర్ థ్రిల్లర్. అయితే మూవీ బేసిక్ ప్లాట్ వచ్చేసి ఒక కిడ్నాప్ గ్యాంగ్ ఒక డబ్బున్న పర్సన్ యొక్క కూతుర్ని కిడ్నాప్ చేసి $50 మిలియన్ ని డిమాండ్ చేద్దాం అనుకుంటారు. అయితే ఈ ప్రాసెస్ లో ఆ పాపని కిడ్నాప్ చేశాక ఆ పాప ఒక ఎంపైర్ అని తెలుస్తుంది. ఎంపైర్ అంటే గోస్ట్. ఫైనల్ గా ఈ కిడ్నాప్ చేసిన గ్యాంగ్ ఆ గోస్ట్ నుంచి ఎలా తప్పించుకున్నారు, నెక్స్ట్ ఏం జరిగింది అన్నదే స్టోరీ లైన్. అయితే మూవీ స్టార్టింగ్ ఒక 30 మినిట్స్ మాత్రం ఎలాంటి హై మూమెంట్స్ లేకుండా ఇదొక రొటీన్ టెంప్లెట్ లా వెళ్తుంది. బట్ వన్స్ 30 మినిట్స్ గడిచాక మెయిన్ పాయింట్ కి వెళ్ళి లిటరల్లీ మనల్ని ఒక లూప్ లోకి తీసుకువెళ్ళిపోతుంది మూవీ. ఇక అక్కడ నుంచి నెక్స్ట్ ఏం జరుగుతుందన్న క్యూరియాసిటీని బిల్డ్ చేసేలా ఉంటుంది. ప్రతి సీన్ కూడా మనల్ని సీట్ ఎడ్జ్ లో కూర్చొని పెడుతుంది. లిటరల్లీ ఆ గ్యాంగ్ ఆ ఎంపైర్ నుంచి ఎలా తప్పించుకుంటుంది అన్న పాయింట్ అయితే మనల్ని ప్రీ క్లైమాక్స్ వరకు హుక్ చేసేలా ఉంచుతుంది. మూవీలో ప్రతి సీన్ కూడా మనల్ని ఎంగేజ్ చేస్తూనే ఉంటుంది. ప్రీ క్లైమాక్స్ అండ్ క్లైమాక్స్ కూడాను మంచి సాటిస్ఫాక్షన్ ఇస్తుంది. ఈ మూవీని మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు. ప్రెజెంట్ జియో సినిమాలో స్ట్రీమ్ అవుతుంది. డోంట్ మిస్ ఇట్. నెంబర్ 3 కురంగ పెడల్ ఇదొక మంచి ఎంటర్టైన్మెంట్ ఫిలిం. మీ ఫ్యామిలీతో ఒక మంచి ఎంటర్టైన్మెంట్ ఫిలిం ని చూడాలనుకుంటే ఈ మూవీని మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు. అయితే మూవీ బేసిక్ ప్లాట్ వచ్చేసి కాతేరో అనే విలేజ్ లో 5 చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ ఉంటారు. అయితే సమ్మర్ హాలిడేస్ ఇవ్వడంతో ఈ 5 ఫ్రెండ్స్ హ్యాపీగా గడిపేద్దాం అనుకుంటారు. అయితే అందులో మారియప్ప అనే ఒక చైల్డ్హుడ్ ఫ్రెండ్ సైకిల్ నేర్చుకుందాం రా అని చెప్పడంతో ఆ 5 ఫ్రెండ్స్ సైకిల్ నేర్చుకోవడానికి రెడీ అవుతారు. అయితే ఈ ప్రాసెస్ లో మారియప్ప సైకిల్ నేర్చుకున్నాడా లేదా, సైకిల్ నేర్చుకునే ఈ ప్రాసెస్ లో మారియప్ప ఎలాంటి ప్రాబ్లమ్స్ ని ఫేస్ చేశాడు అండ్ తన వల్ల తన ఫ్యామిలీ ఎలాంటి ప్రాబ్లమ్స్ ని ఫేస్ చేసింది అన్నదే స్టోరీ లైన్. అయితే మూవీ స్టోరీ లైన్ చెప్పడానికి చాలా సింపుల్ గా అండ్ చాలా రొటీన్ గా ఉన్నప్పటికీ మూవీ మాత్రం చాలా రియలిస్టిక్ గా అనిపిస్తుంది. మూవీ స్టార్టింగ్ చైల్డ్హుడ్ స్టోరీస్ ని చూపిస్తూ మనల్ని ఒక లూప్ లోకి తీసుకువెళ్ళిపోతుంది. లిటరల్లీ మూవీలో వచ్చే ప్రతి సీన్ కూడా మనకి మన చైల్డ్హుడ్ మెమోరీస్ ని పక్కా గుర్తు చేసేలా చేస్తుంది. నిజంగా మూవీలో ప్రతి క్యారెక్టర్ కూడా చాలా రియలిస్టిక్ గా చాలా నేచురల్ గా ఉంటుంది. ఎక్కడ మనకి మూవీ అయితే డిసప్పాయింటింగ్ చేయదు. ఈ మూవీని మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు. ప్రెజెంట్ ప్రైమ్ లో తెలుగు ఆడియోతో స్ట్రీమ్ అవుతుంది. డోంట్ మిస్ ఇట్. నెంబర్ 4 ఉరి ది సర్జికల్ స్ట్రైక్. ఈ మూవీని కూడాను మన ఇండియాలో జరిగిన రియల్ ఇన్సిడెంట్ ని బేస్ చేసుకుని అయితే తీశారు. అయితే మూవీ బేసిక్ ప్లాట్ వచ్చేసి సెప్టెంబర్ 28, 2016 కాశ్మీర్ లో ఉరి అనే విలేజ్ లో ఉండే ఆర్మీ క్యాంప్ పై ఉగ్రవాదులు దాడి చేయడంతో మొదలవుతుంది. అయితే దీనికి రివెంజ్ గా మన ఇండియన్ ఆర్మీ ఏం చేసింది, ఉగ్రవాదులపై ఎలాంటి రివెంజ్ తీసుకుంది, నెక్స్ట్ ఏం జరిగింది అన్నదే స్టోరీ లైన్. అయితే ఈ మూవీలో 2016 లో జరిగాక 2019 లో మన ఇండియా రివెంజ్ తీసుకున్న స్టోరీస్ ని ఈ మూవీలో చాలా రియలిస్టిక్ గా చూపిస్తారు. మూవీ స్టార్టింగ్ మెయిన్ పాయింట్ తో స్టార్ట్ అయ్యి నెక్స్ట్ ఏం జరుగుతుందన్న క్యూరియాసిటీని బిల్డ్ చేసేలా ఉంటుంది. ప్రతి సీన్ కూడా మనల్ని సీట్ ఎడ్జ్ లో కూర్చుని పెడుతుంది. ఒక్కొక్క సీన్ ఒక్కొక్క డైమండ్ లా ఉంటుంది. క్లైమాక్స్ అండ్ ప్రీ క్లైమాక్స్ కూడా మంచి సాటిస్ఫాక్షన్ ఇస్తుంది. అయితే మీరు ఈ మూవీని ఇప్పటి వరకు వాచ్ చేయకపోయి ఉంటే ప్రెజెంట్ G5 లో తెలుగు ఆడియోతో స్ట్రీమ్ అవుతుంది. డోంట్ మిస్ ఇట్. నెంబర్ 5 సైమన్ డానియల్ ఇదొక యాక్షన్ థ్రిల్లర్. అయితే మూవీ బేసిక్ ప్లాట్ వచ్చేసి హీరో సైమన్ ఒక ఆర్కాలజిస్ట్ గా
గా వర్క్ చేస్తూ తన లైఫ్ ని లీడ్ చేస్తున్న టైంలో ఒక రోజు తన ఫ్రెండ్ సంతోష్ ఒక బంగ్లాలో ఉండే నిధిని వెతుక్కుంటూ వెళ్లి అక్కడ మిస్ అయిపోతాడు. అయితే ఈ ప్రాసెస్ లో తనని వెతకడానికి వెళ్లిన సైమన్ ఫైనల్ గా సంతోష్ ని కనిపెట్టాడా లేదా అండ్ ఆ బంగ్లాలో ఉండే నిధిని కనిపెట్టాడా లేదా నెక్స్ట్ ఏం జరిగింది అన్నదే స్టోరీ లైన్. అయితే చెప్పడానికి ఇది ఒక యాక్షన్ థ్రిల్లర్ అయినప్పటికీ మూవీ మాత్రం చాలా స్లో ఫేస్ లో వెళ్తుంది. బట్ మూవీలో వచ్చే లిమిటెడ్ థ్రిల్స్ అండ్ లిమిటెడ్ ట్విస్ట్స్ అయితే మనల్ని నిజంగా ఇంప్రెస్ చేస్తాయి. అంత ఎంగేజింగ్ చేసే స్క్రీన్ ప్లే ఉంటుందని చెప్పలేను కానీ మూవీ మాత్రం పర్లేదు బానే మనల్ని ఇంప్రెస్ చేస్తుంది. అండ్ మూవీలో వచ్చే ప్రీ క్లైమాక్స్ అండ్ క్లైమాక్స్ కూడా కొంతవరకు సాటిస్ఫాక్షన్ చేస్తుంది. అయితే మూవీని మరీ హై ఎక్స్పెక్టేషన్స్ తో చూడొద్దు, జస్ట్ నార్మల్ గా చూడండి, వర్కౌట్ అవుతుంది. అయితే ఈ మూవీని మీరు ఎప్పటి వరకు వాచ్ చేయకపోయి ఉంటే ప్రెజెంట్ యూట్యూబ్ లో తెలుగు ఆడియోతో స్ట్రీమ్ అవుతుంది, డోంట్ మిస్ ఇట్. నెంబర్ 6 హోవెల్. ఇదొక హర్రర్ థ్రిల్లర్ ఫిలిం. అయితే మూవీ బేసిక్ ప్లాట్ వచ్చేసి లండన్ నుంచి బయలుదేరిన ఒక ప్యాసింజర్ ట్రైన్ ఈస్ట్ బెరో అనే చివరి స్టేషన్ కి వెళ్ళక ముందే కొన్ని అన్నౌన్ రీజన్స్ వల్ల ట్రైన్ మధ్యలో ఆగిపోతుంది. అయితే ఈ మధ్యలో కొన్ని తోడేళ్ల రూపంలో ఉండే కొన్ని యానిమల్స్ ఈ ప్యాసింజర్స్ పై దాడి చేస్తాయి. అయితే ఫైనల్ గా వాటి నుంచి వీళ్ళు ఎలా బయటపడ్డారు, నెక్స్ట్ ఏం జరిగింది అన్నదే స్టోరీ లైన్. అయితే మూవీ స్టార్టింగ్ మెయిన్ పాయింట్ తో స్టార్ట్ అయినప్పటికీ ఒక 20 మినిట్స్ మాత్రం చాలా స్లో ఫేస్ లో వెళ్తుంది. బట్ 20 మినిట్స్ గడిచాక మెయిన్ పాయింట్ కి వెళ్ళి నెక్స్ట్ ఏం జరుగుతుందన్న క్యూరియాసిటీని బిల్డ్ చేసేలా ఉంటుంది. అయితే మూవీలో మెయిన్ గా ఆ ప్యాసింజర్స్ ఆ తోడేళ్ల నుంచి ఎలా తప్పించుకున్నారు అన్న పాయింట్ మాత్రం మనల్ని ప్రీ క్లైమాక్స్ వరకు హుక్ చేసేలా ఉంచుతుంది. లిటరల్లీ మూవీలో వచ్చే కొన్ని సీన్స్ అయితే మనల్ని భయపెడతాయి. మరీ మూవీ మొత్తం సీట్ ఎడ్జ్ లో కూర్చుని పెడుతుందని చెప్పలేను కానీ మూవీ మాత్రం కొంత సాటిస్ఫాక్షన్ ఇస్తుంది, పర్లేదు బానే అనిపిస్తుంది. అయితే మీరు ఈ మూవీని ఇప్పటి వరకు వాచ్ చేయకపోయి ఉంటే ప్రెజెంట్ యూట్యూబ్ లో కూడా స్ట్రీమ్ అవుతుంది, డోంట్ మిస్ ఇట్. ఇక ఫైనల్ గా నెంబర్ 7 ఆవాస వ్యూహం. ఇదొక సర్వైవల్ థ్రిల్లర్ ఫిలిం. అయితే మూవీ బేసిక్ ప్లాట్ వచ్చేసి ఎక్కడి నుంచో వచ్చిన జాయ్ అనే పర్సన్ కి నీళ్లలో ఉండే జీవులకి అట్రాక్ట్ చేసుకునే ఎబిలిటీ ఉంటుంది. అయితే ఫైనల్ గా ఆ ఎబిలిటీ వల్ల తను ఏం చేశాడు, నెక్స్ట్ ఏం జరిగింది, తన లైఫ్ ఎలా ఎండ్ అయింది అన్నదే స్టోరీ లైన్. అయితే ఈ మూవీ డాక్యుమెంటరీ రూపంలో ఉంటుంది అండ్ ఈ మూవీలో మొత్తం 3 స్టోరీస్ గా డివైడ్ చేసి ఉంటుంది. ఒక్కొక్క స్టోరీ కూడాను మనల్ని ఎంగేజ్ చేసే విధంగానే ఉంటుంది. ప్రతి స్టోరీ కూడాను లిటరల్లీ మనల్ని ఒక లూప్ లోకి తీసుకువెళ్ళిపోతుంది. లిటరల్లీ మూవీలో ఎలాంటి హై మూమెంట్స్ లేకపోయినప్పటికీ నెక్స్ట్ ఏదో జరగబోతుంది అన్న పాయింట్ మాత్రం మనల్ని హుక్ చేసేలా ఉంచుతుంది. ఆ స్ట్రేంజర్ కి ఉండే ఎబిలిటీ వెనుక ఏదో సీక్రెట్ ఉంది అన్న పాయింట్ మాత్రం మనల్ని ప్రీ క్లైమాక్స్ వరకు హుక్ చేసేలా ఉంచుతుంది. అయితే మూవీలో కొన్ని సీన్స్ పరంగా కొంత లెంత్ ప్రాబ్లం రావచ్చు కానీ కంటెంట్ పరంగా ఏ మాత్రం కూడా డిసప్పాయింటింగ్ చేయదు. అండ్ మూవీలో ప్రీ క్లైమాక్స్ అండ్ క్లైమాక్స్ కూడాను కొంత డిసప్పాయింటింగ్ చేయొచ్చు. బట్ మూవీ చూసాక ఒక మంచి సర్వైవల్ థ్రిల్లర్ చూసామన్న ఫీలింగ్ అయితే డెఫినెట్ గా కలుగుతుంది. ఈ మూవీని మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు. ప్రెజెంట్ ఈ మూవీని మీరు ఎప్పటి వరకు వాచ్ చేయకపోయి ఉంటే సోనీ లివ్ లో తెలుగు ఆడియోతో స్ట్రీమ్ అవుతుంది, డోంట్ మిస్ ఇట్. సరే గాయస్, నాదొక చిన్న రిక్వెస్ట్, ఇలాంటి మరిన్ని మూవీ సజెషన్స్ అండ్ మూవీ రివ్యూస్ కోసం మన మూవీ కంటెంట్ ఛానల్ ని సపోర్ట్ చేయడం అయితే మర్చిపోకండి.